హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా నెల్లూరు జర్నీ టు తిరుపతి దర్శనం ఏ విధంగా జరిగిందో నేను మీకు ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ప్రజెంట్ వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మా బాబు ఏడుస్తున్నాడని ట్యాలీ బ్యాగ్లో వాళ్ళ నాన్నగారు కూర్చోబెట్టారు. ఎంత బాగా తిప్పుతున్నారో చూడండి. ట్రైన్ కోసం వెయిటింగ్ 2 hours లేటు. ఈరోజు ట్రైన్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ నుంచి మా ఫ్యామిలీ అందరితో పాటు తిరుపతి వెళ్తున్నాము. ఎందుకంటే మా బాబుకి వెంట్రుకలు తీయించడానికి ఇది 3వసారి మా బాబు వెంట్రుకలు తీయిస్తున్నాము. ఇది గోదావరి రివర్. మా బాబు చేత కాయిన్ వేయిస్తున్నాను, వాడి చేత నమస్కారం చేయిస్తున్నాను. ఎంత బాగా నమస్కారం పెడుతున్నాడో. కిటికీ పక్కన కూర్చోవాలి కానీ బాగా ఎంజాయ్ చేస్తాడు. నెల్లూరుకి అయితే చేరుకున్నాము. మళ్ళీ అక్కడ మా ఫ్యామిలీస్ అందరితో కలిసి నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా ట్రైన్ కోసం వెయిటింగ్. మా అత్తమ్మ చూసి నవ్వుతుంది నేను వీడియో తీస్తుంటే. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు తిరుపతి దర్శనానికి ఎంతమంది జనాలు వెళ్తున్నారో. అసలే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ప్రజెంట్ మేము ఈ పరిస్థితిలో వెళ్తున్నాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. తిరుపతి స్టేషన్కి అయితే దిగిపోయాము. రైల్వే స్టేషన్కి పక్కనే ఉన్న విష్ణు నివాసంకి అయితే వెళ్ళిపోయాము. ఈ నైట్కి అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ కొండపైకి వెళ్ళాలని. నేను వీడియో తీసుకుంటూ వస్తుంటే నా బాబేమో అలా చూస్తున్నాడు విచిత్రంగా. నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ అయితే కొండపైకి వెళ్తున్నాం దర్శనానికి. క్యాబ్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము కాలినడక వెళ్దాం అనుకున్నాం కానీ అంత టైం లేదు. క్యాబ్ బుక్ చేసుకొని తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము దర్శనానికి వెళ్దామని. మధ్యదారిలో మన లగేజ్ చెకింగ్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. మనం తెచ్చిన లగేజ్లు ఇక్కడ చెకింగ్ చేసి పంపిస్తారు. ఆ తిరుమల కొండను చూస్తుంటే ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుందామా అన్నట్టుగా ఉంది. అదేంటోనండి, నేను తిరుపతికి వచ్చిన ప్రతిసారి నా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి దయ వల్ల కొండపైకి అయితే చేరుకున్నాము. తలనీలాలు ఇచ్చి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి బయలుదేరాలి. బ్రహ్మోత్సవాలు ప్రజెంట్ జరుగుతుండడం వల్ల చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో మొత్తము. చాలా బాగుంది. అసలు ఈ టైంలో వెళ్ళాలి కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది తిరుపతి దర్శనానికి అయితే చాలాసార్లు వచ్చాం కానీ ఇప్పుడు స్పెషల్ మాకు. ఎందుకంటే మాతో పాటు ఇప్పుడు మా బాబు కూడా ఉన్నాడు. మా బాబుకి ఇక్కడ గుండు చేయించడానికి అయితే వెళ్తున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయాక దర్శనానికి వెళ్ళొచ్చని. ఆల్రెడీ చాలామంది ఇక్కడ ఉన్నారు. అసలు చుట్టూ ఎక్కడ చూసినా డెకరేషన్స్తో నింపేశారు. ప్రజెంట్ బ్రహ్మోత్సవాలు జరగడం వల్ల ఇక్కడైతే బ్లేడ్స్ అండ్ టోకెన్స్ తీసుకున్నాం మా బాబుకి గుండు చేయించడానికి. మా బాబుతో పాటు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా గుండు చేయించుకున్నారు. మా తమ్ముడు గుండు అయిపోయిందని నవ్వుతున్నాడు. మా అత్తమ్మ నెక్స్ట్ మా బాబు గుండు చేయించడానికి ఇక్కడైతే మా వారు రెడీగా ఉన్నారు. అసలు కూర్చోగానే వాడికి అర్థమైపోయింది నాకు గుండు చేసేస్తారని. ఏడవడం స్టార్ట్ చేసేసాడు. తర్వాత నేను తెలుగు రైమ్స్ వేసి వాడికి చూపించినా కూడా అసలు ఏడుపు ఆపలేదు. అదేంటోనండి, మా బాబుకి తల మీద కానీ మొహం మీద కానీ చెయ్యి వేస్తే అసలు మామూలుగానే వేస్తే ఊరుకోడు. ఇప్పుడు గుండు చేయిస్తుంటే అసలు ఊరుకోవట్లేదు, కదులుతున్నాడు. పాపం ఆమె గుండు చేయిస్తుంటే భయపడుతుంది. ఎంత పట్టినా కూడా కదులుతున్నాడు. ఆ బ్లేడ్ ఎక్కడ కోసేద్దేమో అనేసి మా భయం మాకు. అయినా వాడు ఏడుపు అయితే ఆపట్లేదు. ఇది 3వసారి మా బాబుకి గుండు చేయించడం. మొదటిసారి రామతీర్థంలో చేయించాము, 2వసారి సింహాచలంలో చేయించాము.
ఇది మూడోసారి. అసలు 3 టైమ్స్ వీడికి తలనీలాలు తీసినప్పుడు కూడా చాలా ఏడ్చాడు. ఆ దేవుడి దయ వల్ల ఏంటో కానీ వీడికి 3 టైమ్స్ తీసిన వాళ్ళందరూ కూడా ఓపికతో ఉన్నవాళ్ళే. ఈమైతే చాలా భయపడి ఓపికతో చేస్తుంది. బట్ వాడు మాత్రం కదలడం ఆపట్లేదు. ఎంత పట్టుకున్నా కానీ, కాళ్ళు చేతులు పట్టినా కానీ ఏడుస్తూనే ఉన్నాడు. మొత్తానికి గుండు చేయించడం అయితే అయిపోయింది. మా బాబు గుండు చేయించాలంటే అది మాకు పెద్ద టాస్క్. ఎందుకంటే 3 టైమ్స్ కూడా అసలు చేయించనివ్వలేదు. మా బాబుకి గుండు చేయించడం అయిపోయాక తర్వాత మా ఫ్యామిలీలో ఒక్కొక్కరు అలా గుండు చేయించుకున్నారు. అతను మా మామగారు గుండు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మా బాబుకి కంప్లీట్ అయిపోయాక మా వారు చేయించుకుంటున్నారు. అలా ఒక్కొక్కరు మా ఫ్యామిలీలో అందరూ గుండు చేయించుకున్నారు. తర్వాత దర్శనానికి బయలుదేరిపోయాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మాడవీధుల్లో మా మామగారు మా వారు మధ్యలో మా బాబుని పట్టుకుని నడిపిస్తున్నారు. మాడవీధుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎవరి అరేంజ్మెంట్స్ వాళ్ళు బిజీగా ఉన్నారు. మా బాబు నడుస్తున్నాడని నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. పక్కన మా అత్తమ్మ చాలా సపోర్టివ్ నా విషయంలో అయితే. అంటే నేను ఏదైనా చేస్తానంటే నాకు అడ్డరు, నీకు నచ్చింది చేసుకోమ్మా అంటారు. వాళ్ళు సపోర్ట్ బట్టి నేను ఈ ఛానల్ నడుపుతున్నాను. చూడండి అసలు తిరుపతి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఖాళీగా ఉంది. మరికొద్ది సేపట్లో ఈ మాడవీధుల్లో అయితే జనాలు ఫుల్గా నిండిపోతారు. ఎందుకంటే నైట్ దేవుణ్ణి ఊరేగిస్తారు కాబట్టి చాలా క్రౌడ్గా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. నైట్ ఊరేగింపు చూసి మర్నాడు ఉదయం బయలుదేరిపోదాము నిర్ణయించుకున్నాము. నైట్ ఎలాగో స్టే చేస్తాం కాబట్టి అలా స్ట్రీట్ షాపింగ్కి వెళ్దామనేసి వచ్చాము. ఏం కొనాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నైట్ అక్కడ స్టే చేసి మర్నాడు ఉదయం బయలుదేరి ఊరికైతే వచ్చేసాము. మేము త్వరగా బయలుదేరడానికి కారణం ఇదేనండి. మొక్కజొన్న పంట ఉంది మాకు, అవి కోసి ఆరబెట్టి అమ్మాలి. ఆ వర్క్ ఉందనేసి త్వరగా దర్శనం చేసుకుని వచ్చేసాము. ఆల్రెడీ మా ఊర్లో చాలామంది ఆడించేసి బయట రోడ్డు మీద ఆరబెట్టేసి ఉన్నారు. మాకు ఇంకా చాలా వర్క్ ఉంది. మా ఏరియాలో ఈ మొక్కజొన్న పంట చాలా ఎక్కువగా పండిస్తారు. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.